ఏడుకొండలపై ఎన్నో వింతలు విశేషాలు అవేంటో ఇప్పుడు తెలుసుకున్న ఈ వీడియో ద్వారా. ఏడుకొండలపై కొలువై ఉన్న వెంకటేశ్వర స్వామి దర్శించుకున్నప్పుడు కలిగే అనుభూతి ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినా రాదు. అందుకే అందరూ తమ జీవితంలో కనీసం ఒక్కసారైనా ఆ వడ్డీ కాసుల వాడిని దగ్గరికి వెళ్ళి రావాలని అనుకుంటారు. శేషాచల కొండలపై పూజలు అందుకున్న అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు నిజస్వరూప దర్శనం చేసుకోవాలని తప్పిస్తూ ఉంటారు. ఇష్టదైవం అని కనులారా వీక్షించి తన్మయత్వం అవుతారు. అయితే ఆ అందమైన అనుభూతి మరింత మధురంగా మార్చే క్షేత్రాలు, ప్రదేశాలు తిరుమల కొండపై చాలా ఉన్నాయి. మీరు ఈసారి తిరుమలకి ప్లాన్ చేస్తూ ఉంటే వెంకన్న దర్శనంతో పాటు పాపాలను తొలగించే తీర్థాలు, అందమైన జలపాతాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలు చూసి రావచ్చు. మరి ఈ ప్రదేశాలు ఎక్కడున్నాయి, వాటి ప్రత్యేకత ఏంటి, ఎలా చేరుకోవాలనే విషయాల గురించి ఈ వీడియో పూర్తిగా చూడండి, చివరి వరకు తెలుసుకుందాం. పాపాలు హరించే పాప వినాశనం. శ్రీవారి ఆలయంలో ఉత్తర దిశలో అంటే సుమారు 2 మైళ్ళ దూరంలో పాప వినాశనం ఉంటుంది. పూర్వకాలంలో సప్త ఋషులు ఇక్కడ తపస్సు చేసి తమ తపశ్శక్తిని ఈ తీర్థంలో ధారపోసారని పురాణాలు చెబుతున్నాయి. ఈ పవిత్రమైన జలాల స్నానం ఆచరించి సకల పాపాలు హరిస్తాయని, పుణ్యం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే దీని పాప వినాశనం అనే పేరు కూడా సార్థకమవుతుంది. వెంకటాచల మహత్య ప్రకారం అయితే శ్రీనివాసుల కళ్యాణం జరిగినప్పుడు సప్త దేవతలు ఈ పవిత్ర తీర్థం సమీపంలో భోజనం విందు ఏర్పాటు చేశారని, ఆ సమయంలో అగ్నిదేవుడు తమ దివ్యశక్తిని ఉపయోగించి వంటకు అవసరమైన అగ్నిని అందించాడని, ఆ అగ్నిదేవుడి శక్తి ఇప్పటికీ ఈ తీర్థంలోని జలాల్లో ఉంటుందని ఆలయ అర్చకులు చెబుతున్నారు. తిరుమల క్షేత్రంలో ఉండే ప్రతి ఆలయం వద్ద హనుమంతుడి సన్నిధి కనిపించడం సర్వసాధారణమే. ఇక్కడ కూడా గంగా భవాని ఆలయంలో ఆంజనేయ స్వామి మనకు దర్శనమిస్తారు. అలాగే రెండోది శ్రీరాముడు స్నానమాచరించిన జపలి తీర్థం. శ్రీవారి ఆలయం దాదాపు 5 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవుల మధ్య వెలిసిన పరమ పవిత్ర క్షేత్రం జపాలి తీర్థం. జబాలి మహర్షి జపం వల్ల ఈ క్షేత్రం ఆవిర్భవించిందని చెబుతారు. ఆలయంలో ఆయన జపఫల కారణంగా ఈ పేరు వచ్చిందని అంటారు. జబాలి అనే మహర్షి అనుకోకుండా కొన్ని మాటలు అన్నాడు. వాక్కు దోషాన్ని, పాపాన్ని మూట కట్టుకోవడం వల్ల ఆ దోషం తొలగించుకోవడానికి ఇక్కడ స్నానం ఆచరించి పాపం విముక్తి అయ్యాడని పురాణాలు చెబుతున్నాయి. అలాగే రావణ సంహారం తర్వాత శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణులు అయోధ్యకు వెళ్లే ముందు కొంతకాలం ఈ పుణ్య ప్రదేశంలో విశ్రాంతి తీసుకున్నారని, ఆ సమయంలో శ్రీరాముడు స్నానం చేసిన ప్రదేశంగా శ్రీరామ తీర్థం అని, సీతాదేవి స్నానం చేసిన ప్రదేశంగా సీతాదేవి అని కూడా పిలుస్తారు. ఈ 2 పవిత్రమైన తీర్థాలు జబలి ఆలయం తూర్పు పడమర దిశలో దర్శనిస్తారు. అలాగే శ్రీనివాసుడు తొలి అడుగు ఎక్కడ? శ్రీ మహావిష్ణు వైకుంఠం నుంచి భూలోకం దిగి వచ్చినప్పుడు మొట్టమొదటిగా తన పవిత్రమైన పాదాలను ఈ ప్రాంతంలో ఉంచారని చెబుతారు. అందుకే ఈ స్థానంలో శ్రీవారి పాదాలు కొలువు తీరింది. అలాగే స్వామివారు తమ 2వ పాదాన్ని శిలాతోరణం వద్ద 3వ అడుగు గర్భగుడిలో ఉంచారని పురాణాలు చెబుతున్నారు. శ్రీవారి పాదాల వద్ద ఉన్న మంటపం చూస్తే తిరుమల లోయలో పాటు శ్రీవారి ప్రధాన ఆలయం ఎంతో మనోహరంగా దర్శనిస్తారు. ఎవరు కట్టిన తోరణం? ప్రకృతి సహజంగా ఏర్పడిన ఒక మహాద్భుతమైన నిర్మాణం శిలాతోరణం. ప్రపంచంలో సహసిద్ధంగా ఏర్పడిన 3 శిలాతోరణం. ఇది ప్రాముఖ్యమైనది. ఇది కేవలం భౌగోళిక అద్భుతమైన కాకుండా మహావిష్ణు లీలా విశేషాలని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఆ శిలాతోరణంపై ఎవరు చెక్కినా సహసిద్ధంగా దేవతల రూపాలే నిదర్శనంగా శ్రీ మహావిష్ణు చేతుల్లో ఉండే శంకు చక్రాల ఆకారంలో ఈ తోరణంపై సృష్టించడం కనిపిస్తుంది. అలాగే శ్రీవారి పాద ముద్రల ఆకారంలో పాటు గరుత్మంతుడు, ఆదిశేషుడు, నాగభరణం, స్వామివారి వరదహస్తం, కంఠిహస్తం కూడా ఈ తోరణంపై కనిపించడం విశేషం. అలాగే ఎలా చేరుకోవాలి అంటే తిరుమల శ్రీ పుణ్యక్షేత్రం శ్రీవారి ఆలయం నుండి 6 కిలోమీటర్ల లోపు ఉంటుంది. ఈ పవిత్ర క్షేత్రాలు దర్శించుకోవాలంటే ఆర్టీసీ బస్సుల్లో వాహనాలు వెళ్లాల్సి ఉంటుంది. తిరుమల బస్టాండ్ నుంచి రోజు పాప వినాశనానికి, శిలాతోరణానికి రాసి ఉన్న గ్రిడ్ కలర్లో ఆర్టీసీ బస్సులు తిరుగుతూ ఉంటాయి. సాయంత్రం 6 వరకు ఇవి అందుబాటులో ఉంటాయి. ఈ బస్సు ప్రయాణం ద్వారా సులభంగా తక్కువ ఖర్చుతో క్షేత్రానికి దర్శించుకోవచ్చు. మీరు పొందిన అనుభూతిని కామెంట్ రూపంలో నాకు